నెక్స్ట్ ఓడిఐ రోహిత్ శర్మకి లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అవ్వచ్చు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. అకార్డింగ్ టు ఇండియన్ ఎక్స్ప్రెస్, నేషనల్ సెలెక్టర్స్ రోహిత్ శర్మతో కమ్యూనికేట్ చేశారంట. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్స్ ఫర్ ద కమింగ్ ఓడిఐ వరల్డ్ కప్. ఎంత అన్ని కన్విన్స్ కూడా చేసేసారంట దట్ నెక్స్ట్ మ్యాచ్ అయితే లార్డ్స్లో జరుగుతుందో దట్ విల్ బి రోహిత్ శర్మాస్ లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్. ఒకవేళ ఇది నిజం అవుతే దిస్ ఈస్ కంప్లీట్లీ హార్ట్ బ్రేకింగ్. ఎందుకంటే రోహిత్ శర్మకి ఒకటే అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ ఉండేది, ఆ ఓడిఐ వరల్డ్ కప్ గెలవాలని. ఫస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత తన క్యాప్టెన్సీ తీసేసుకున్నారు. దాని తర్వాత రోహిత్ శర్మ ఎట్లయితే ప్రిపేర్ అయ్యాడు, వెయిట్ తగ్గాడు, బికమ్ ఈవెన్ స్ట్రాంగర్, అది పర్ఫార్మెన్స్లో చూపించాడు. దాని తర్వాత నెక్స్ట్ సిరీస్ అయింది ఆస్ట్రేలియాలో, అక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కాదు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. దాని తర్వాత సౌత్ ఆఫ్రికాతో 3 మ్యాచ్ల్లో 2 50+ స్కోర్స్. దాని తర్వాత న్యూజిలాండ్ వాజ్ ఓన్లీ సిరీస్ తను ఎక్కువ రన్స్ కొట్టలే 3 మ్యాచ్లు. కానీ దాని తర్వాత అగైన్ ఆఫ్ఘనిస్తాన్తో ఒక 48-50+ స్కోర్. అండ్ హియర్ వి గో, ఇప్పుడు ఈ సిరీస్లో జస్ట్ 2 ఫెయిలియర్స్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. దిస్ ఈస్ కంప్లీట్లీ హార్ట్ బ్రేకింగ్. ఒకవేళ రోహిత్ శర్మ తన సొంతంగా ఈ డిసిజన్ తీసుకుంటే ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. కానీ ఇఫ్ సెలెక్టర్స్ ఆర్ ఫోర్సింగ్ దిస్ ఆన్ ఎ ప్లేయర్, ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ మీద ఇలాంటి డిసిజన్ ఫోర్స్ చేస్తుందంటే దిస్ ఈస్ కంప్లీట్లీ హార్ట్ బ్రేకింగ్. అండ్ ఆల్సో రాబోతున్న ఓడిఐ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. అలాంటి బౌన్సీ పిచెస్ రోహిత్ శర్మ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్కి చాలా సూట్ అవుతుంది. అండ్ ఇండియాకి ఒక ఎక్స్పీరియన్స్ బ్యాటర్ అట్ ద టాప్ చాలా అవసరం. ఐ హోప్ ఇది రూమర్ అవ్వాలని కోరుకుంటా. ఒకవేళ నిజం అవుతే మాత్రం దిస్ ఇస్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి.